నమస్తే వెల్కమ్ టు రామే సిల్క్ సాంప్రదాయానికి అనుగుణంగా మన రామే సిల్క్స్ కి స్వాగతం నేను కళ్యాణి రెడ్డి మన స్టోర్ వచ్చేసి బృందావన్ కాలనీలో ఉన్న బండ్లగూడ జాగీర్లో ఉందండి మన స్టోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్క వీడియో కింద మెన్షన్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఎవరైతే కన్ఫ్యూజన్ ఉందో ప్లీజ్ గూగుల్ మ్యాప్స్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే కన్ఫ్యూజన్ ఇప్పటి వరకు నేను క్లారిటీ ఇస్తూనే ఉన్నాను ఆన్ ద వే టు చిల్కూర్ రోడ్ నియర్ టు మెహదీపట్నం నుంచి వచ్చే దారిలో సన్ సిటీ టీఎస్పీఏ జంక్షన్ మధ్యలో అయితే బండ్లగూడ జాగీర్ అన్నది వచ్చేస్తుంది ఎనీ confusion, please do call us. Our Rami crew will be more than happy to assist you. If you Hyderabad lo unnaru, please do visit our store. We have a lot of new collection, new arrivals which are coming in. ఇప్పుడు ఆషాఢంకి శ్రావణ మాసంకి చాలా న్యూ కలెక్షన్ అయితే వస్తుంది ప్యూర్ సిల్క్స్లో కానివ్వచ్చు సెమీ సిల్క్స్లో కానివ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాన్సీలో కూడా చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది సో ప్లీజ్ టు విజిట్ అవర్ స్టోర్ ఎవరైతే అవుట్సైడ్ హైదరాబాద్ అవుట్సైడ్ ఇండియా ఉన్నారో వీఆర్ డూయింగ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ సో ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ అండ్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ కలంకారీ శారీస్ అయితే చూపిస్తానండి మన దగ్గర ఉన్న కాటన్ శారీస్లో మనం ముందు చాలా వెరైటీస్ అయితే చూసాము సో జైపూర్ కాటన్స్ కానివ్వచ్చు మదురై కాటన్స్ కానివ్వచ్చు కలంకారీలో కూడా ఆల్మోస్ట్ మనం సమ్మర్స్లో అయితే చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అయితే ఉండింది సో అదే దాంట్లో ప్యాటర్న్లో కొంతమంది పర్టిక్యులర్గా పెన్ కలంకారీ స్టైల్లో అయితే కొన్ని అడిగారనమాట మీరు ఇప్పుడు నా ముందు వీడియోస్ చూస్తుంటే ప్యూర్ సిల్క్లో మనం పెన్ కలంకారీ అయితే చేపించాము సిమిలర్ ప్యాటర్న్లోనే మనం ఇప్పుడు కాటన్ మీద చేపించాము సో చెన్నూరు సిల్క్ చూపించాను బెంగళూరు సిల్క్ చూపించాను ప్యూర్ సిల్క్లో చూపించాను అదే థీమ్లో వచ్చేసి ఈవెన్ ఇప్పుడు నేను రేప్ చేసుకున్న శారీ మీరు కంపేర్ చేస్తే మనం వేరే సిల్క్లో అయితే ఏదైతే చేపించామో అదే పర్టిక్యులర్గా విత్ డిఫరెంట్ కలర్స్ అయితే మనము ప్యూర్ కాటన్ మీద అయితే చేపించాము సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు టుడేస్ కలెక్షన్ సో నేను రేప్ చేసుకున్న శారీ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ అనమాట బేస్ వచ్చేసి బ్లాక్ ఉంది దాని మీద మల్టీ కలర్తో మనం కంప్లీట్గా ఫిగర్ డిజైన్ ఇప్పుడు కలంకారీ స్టైల్ ఎలా ఉంటుందంటే మనకు ఫ్లోరల్ ఉంటుంది అండ్ ఫిగర్ డిజైన్ ఉంటుంది సో మనం ఫ్లోరల్ చేపించాము యాజ్ ఇట్ ఈస్ మీకు ప్యూర్ సిల్క్లో ఏదైతే చూపించానో అలాంటిది ఫ్లోరల్లో అండ్ ఫిగర్ డిజైన్లో అయితే చేపించాము సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనము ఇప్పుడు కాటన్ మీద చేపించామన్నమాట సో బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు బ్లాక్ వస్తుంది దాని మీద మల్టీ కలర్ థీమ్తో కంప్లీట్గా ఇట్లా పాల్కీ డిజైన్ అండ్ ఎలిఫెంట్స్ కంప్లీట్గా ఫిగర్ కాన్సెప్ట్తో అయితే మనం చేయించామన్నమాట ఆల్మోస్ట్ 3 వర్టికల్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో మల్టీ కలర్లో అయితే మనము ఈ కలంకారీ ప్యాటర్న్ అనేది చేయించాము దిస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ కంప్లీట్ ఎల్లో రెడ్ డిఫరెంట్ కలర్స్ మల్టీ కలర్లో అయితే త్రూ అవుట్ ద శారీ అయితే మీకు ఉంటుంది అండ్ దిస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ పళ్ళు వచ్చేసి మనం కలంకారీ స్టైల్లోనే మనకు ఇలా వచ్చేస్తుంది అనమాట ఫారెస్ట్ థీమ్లో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఫ్లోరల్ డిజైన్లో అయితే మనకు వచ్చేస్తుంది అనమాట పెన్ కలంకారీ స్టైల్లోనే అది నేను ఈచ్ ప్యాటర్న్లో ఒక్కొక్కటి చూపిస్తాను సో ఈ ప్యాటర్న్లో బ్లౌజ్ డిజైన్ కోసం ఎందుకంటే స్పెసిఫిక్గా పెన్ కలంకారీస్లో నాకు జనరల్గా వచ్చే రిక్వెస్ట్ ఏంటి అంటే బ్లౌజ్ ప్యాటర్న్ చూపించండి అని చెప్పేసి సో సిమిలర్గా మనకు సిల్క్లో ఎలా చేపిస్తామో ఇందులో కూడా అలానే చేపించామన్నమాట సో సిమిలర్ శారీ నేను మీకు ఒకసారి చూపిస్తాను సో దట్ మీకు బ్లౌజ్ ఎలా వస్తుంది అన్నది కూడా మీకు ఐడియా ఉంటుంది సో ఇప్పుడు సిమిలర్ ప్యాటర్న్లోనే ఇందులో మీకు కంప్లీట్ చూసుకుంటే ఇప్పుడు మీకు క్లియర్గా మీకు థీమ్ అన్నది అర్థమైపోతుంది మల్టీ కలర్ కాన్సెప్ట్తో ఫిగర్ డిజైన్ అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేసాము సో నేను రేప్ చేసుకున్న దానికైతే బార్డర్ అన్నది రెడ్ బేస్తో వచ్చింది అనమాట దీనికి వచ్చేసి ఎల్లో బేస్తో వచ్చింది దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ సో ఏం చేసామంటే ఇందులో డిఫరెంట్ కలర్స్తో అయితే బార్డర్స్ అయితే చేంజ్ చేసాము బట్ ద బేస్ థీమ్ విల్ బి ద సేమ్ సో దిస్ ఇస్ ది ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ కంప్లీట్లీ ఫిగర్ కాన్సెప్ట్ అయితే వచ్చింది పైన కింద వచ్చేసి ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్ అండ్ పీకాక్ డిజైన్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్తో అయితే మీకు బార్డర్ డిజైన్ అన్నది అయితే వచ్చేసింది వీ హ్యావ్ చూజన్ ద సేమ్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ ప్యూర్ సిల్క్లో ఏది వస్తుందో సో ఇది పళ్ళు యాజ్ ఇట్ ఈస్ నేను రేప్ చేసుకున్న శారీ లాగే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఫ్లోరల్ డిజైన్లో ఇలా వచ్చేస్తుంది మోస్ట్లీ మనకు ఈ కలంకారీ ప్యాటర్న్స్లో అయితే బ్లౌజెస్ అన్నీ ఇలానే వస్తాయండి ఈవెన్ ఫర్ ద ప్యూర్ సిల్క్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ సిమిలర్ సో ఈ థీమ్ అన్నది యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ తీసుకున్నా మీకు సిమిలర్గానే రన్ అవుతుంది అంటిల్ అండ్ అన్లెస్ మీరు కస్టమైజేషన్లో మీకు డిఫరెంట్ కావాలి లేకపోతే బ్లౌజ్ ప్యాటర్న్ కూడా సిమిలర్ మీరు చూసుంటే నేను ముందు దాంట్లో ఒక శారీలో కంప్లీట్గా ఈవెన్ బ్లౌజ్ డిజైన్ కూడా ఇలానే చేయించాను అనమాట ఒకటి ఏదైతే ఆర్డర్ పీస్ ఉండిందో సో ఇఫ్ యూ హ్యావ్ దట్ రిక్వెస్ట్ దెన్ వీ కెన్ గెట్ ఇట్ డన్ యాజ్ ఇట్ ఈస్ అంటే మీకు కావాల్సిన కాన్సెప్ట్లో అయితే మనం చేసి ఇవ్వచ్చు సో శారీ కాస్ట్ వచ్చేసి 1150 అండ్ 10% డిస్కౌంట్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి చాలామంది ఏదైతే స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారో వాట్సాప్ మీద మెసేజెస్ చేస్తున్నారో సో అదేమవుతుందంటే ఇమీడియట్గా ఆల్మోస్ట్ 2 to 3 రిక్వెస్ట్ ఒకటేసారి వచ్చేస్తున్నాయి సో ఒకరు స్పెసిఫిక్గా కొంతమంది బిజీగా ఉండి బ్లాక్ చేయమని చెప్తున్నారు వీఆర్ బ్లాకింగ్ వీ కెనాట్ బ్లాక్ ద శారీ మోర్ దెన్ 1 day సో ఏదైతే రిక్వెస్ట్ ఇమీడియట్గా ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేసేస్తారో సో మేము వాళ్ళకైతే ఇచ్చేయాల్సి వస్తుంది సో ప్లీజ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఒకవేళ మీకు నిజంగా శారీ నచ్చింది అని అనుకుంటే యూ మేక్ ద పేమెంట్ సో మార్నింగ్ పేమెంట్ వచ్చేస్తే ఈవినింగ్ డిస్పాచ్ చేస్తాము
చేస్తాము. ఈవినింగ్ పేమెంట్ వచ్చేస్తే నెక్స్ట్ డే ఇమీడియట్గా మార్నింగ్ అయితే డిస్పాచ్ చేసిస్తాము. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఒక 1 డే కన్నా మేమైతే హోల్డ్ చేయలేము. సో శారీ కాస్ట్ యాజ్ ఐ సెడ్ 1150 విత్ 10% డిస్కౌంట్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలంకారీ శారీ వచ్చేసి బేస్ వచ్చేసి బేజ్ అండి. సో బేజ్ మీద మనకు అగైన్ మల్టీ కలర్ థీమ్, కంప్లీట్గా హార్సెస్, లయన్స్ అండ్ కంప్లీట్గా ఫారెస్ట్ థీమ్లో అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో దీనికి బార్డర్ అన్నది స్పెసిఫిక్గా మీరు చూసుకుంటే అలా ఏం ఉండదు. సో కింద వచ్చేసి ఆల్మోస్ట్ 2 inches ఆఫ్ లిటిల్ ఫ్లోరల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో విత్ yellow, blue అండ్ బేజ్ కలర్లో. సో ఫ్లోరల్ ప్యాటర్న్లో అయితే మీకు చిన్న బార్డర్ లాగా అయితే వచ్చేస్తుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్ అయితే మీకు కంప్లీట్గా ఫారెస్ట్ థీమ్లో అయితే మీకు ఇలా వచ్చేస్తుంది. ఆల్ దీస్ శారీస్ నేను ముందు చూపించిన శారీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. బికాస్ స్పెసిఫికలీ గాట్ ఆల్ దిస్ ప్యాటర్న్స్ డన్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి వాషింగ్ కేర్ అన్నది మనం జస్ట్ షాంపూ వాష్ చేసేసి డ్రై చేసుకోవడమే. సో మషిన్లో వేయకుండా ఉంటే బెటర్. సో దిస్ ఇస్ ది ఓవరాల్ లుక్ ఆఫ్ ది శారీ. అండ్ పళ్ళు వచ్చేసి కలంకారీ స్టైల్లోనే దిస్ ఇస్ ది పళ్ళు. అండ్ యాజ్ ఐ సైడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ వచ్చేసి కలంకారీకి మనకు ఫ్లోరల్లోనే ఇలా వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. సో నెక్స్ట్ శారీ రెడ్ అండ్ బేజ్. సో కంప్లీట్గా బేస్ వచ్చేసి రెడ్ వచ్చింది. రెడ్కి మనకు 2 sides ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్. సో ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్లో మనకు బేజ్ మీద మల్టీ కలర్లో ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో అయితే మనకు డిజైన్ అన్నది వచ్చేసింది. ఆల్మోస్ట్ 3 to 4 inches ఆఫ్ బార్డర్. అండ్ మధ్యలో చూసుకుంటే కంప్లీట్గా ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో ఇలా వచ్చేసింది అనమాట. అండ్ ఈచ్ ప్యాటర్న్ హ్యాస్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఆల్ టుగెదర్. అండ్ దిస్ ఇస్ ది పళ్ళు. సో కలంకారీకి వెరీ బ్యూటిఫుల్ పళ్ళుస్ అయితే వచ్చేస్తాయండి మల్టీ కలర్లోనే. అండ్ బ్లౌజ్ వచ్చేసి అగైన్ కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. సో మనకు రెడ్ కాబట్టి సో విత్ బ్లూ బేస్తో మనకు బ్లౌజ్ అన్నది ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ శారీ బేజ్ అండ్ మల్టీ కలర్ ప్యాటర్న్తో అండ్ అదర్ డిజైన్. సో ఇందాక చూపించిందే సిమిలర్ ప్యాటర్న్లోనే. సో బేస్ కలర్ వచ్చేసి బేజ్ తీసుకున్నాము. అండ్ కంప్లీట్గా కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో చేంజ్ చేసాము. అండ్ పైన కింద వచ్చేసి ఎవరైతే లైట్ కలర్స్ కలంకారీ కావాలనుకుంటున్నారో సో దిస్ విల్ లుక్ రియలీ గుడ్. అండ్ పైన కింద వచ్చేసి మనకి ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్ అండ్ కంప్లీట్గా ఫ్లోరల్ థీమ్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ. అండ్ పళ్ళు వచ్చేసి కలంకారీ ప్యాటర్న్లోనే. దిస్ ఇస్ ది పళ్ళు. అండ్ దీనికి వచ్చేసి కంప్లీట్గా మస్టర్డ్ కలర్తో మనకు ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్తో బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వెరీ బ్రైట్ ఆరెంజ్ అండ్ దాని మీద అగైన్ డిఫరెంట్ కలర్ థీమ్. సో ఇలాంటి ప్యాటర్న్స్తో మనము లాస్ట్ సమ్మర్లో అయితే చేపించాము. చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉండింది. అండ్ దిస్ ఎస్పెషలీ పెద్దవాళ్ళకి బికాస్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ వెరీ సాఫ్ట్, ప్యూర్ కాటన్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. మీరు సమ్మర్స్లో కానివ్వండి, వింటర్స్, ఎనీ టైమ్ దిస్ వుడ్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఎస్పెషలీ ఫ్లోరల్ ప్యాటర్న్లో అయితే మాకు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. నౌ దట్ వీ హ్యావ్ చేంజ్ డిజైన్ బట్ దిస్ ఇస్ అనదర్ రన్నింగ్ ప్యాటర్న్ అనమాట. సో ఇందులో కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే చేపించాము. సో దీనికి వచ్చేసి మనకు పైన కింద డిఫరెంట్ బార్డర్, పైన వచ్చేసి వర్టికల్ లైన్స్లో మనకు చిన్న చిన్న కలంకారీ ప్యాటర్న్తో అయితే డిజైన్ అన్నది వచ్చేసింది. అండ్ కింద చూసుకుంటే మీకు అగైన్ ఫ్లోరల్ ప్యాటర్న్లో ఆల్మోస్ట్ 5 inches ఆఫ్ బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ మస్టర్డ్ ఆరెంజ్కి కంప్లీట్గా మస్టర్డ్ కాంట్రాస్ట్లో అయితే మనకు బార్డర్ అనేది వచ్చేసింది. అండ్ ఆరెంజ్ మీద మనకు పింక్, మస్టర్డ్ అండ్ బేజ్ అండ్ డిఫరెంట్ కలర్ బ్లాక్ మీద అయితే మనకు కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది. ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ. దిస్ ఇస్ ది పళ్ళు, ప్యూర్ కలంకారీ స్టైల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి బేజ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో దిస్ ఇస్ ది బ్లౌజ్. బ్లౌజ్ కూడా మీకు ఇన్నఫ్ ఉంటుంది అండ్ హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్ కూడా వేర్ చేయించుకోవాలి ఆర్ యూ కెన్ వేర్ విత్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్. అనదర్ బ్రైట్ కలర్, బ్రైట్ గ్రీన్ అండి ఇది. అండ్ యాజ్ ఐ సెడ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ అయితే చాలా మంది ఇష్టపడతారు. సో వీ గాట్ ఇట్ ఫ్యూ మోర్ కలర్స్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. అండ్ పైన వచ్చేసి డిఫరెంట్ బార్డర్, కింద వచ్చేసి డిఫరెంట్ బార్డర్, కంప్లీట్గా లీఫ్ కాన్సెప్ట్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్తో అయితే డిఫరెంట్ బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ మధ్యలో వచ్చేసి కంప్లీట్గా ఫ్లోరల్ డార్క్ గ్రీన్ మీద బేజ్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్తో అయితే మనకు కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది. ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ. అండ్ పళ్ళు ఇది అంతా కంప్లీట్గా ఒకటే థీమ్లో ఒకటే డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాన్సెప్ట్లో అయితే రన్ అవుతుంది. దిస్ ఇస్ ద కలంకారీ ప్రింట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి బేజ్ మీద గ్రీన్. అండ్ అనదర్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ విచ్ వీ యూస్డ్ అండ్ లుక్స్ వెరీ డీసెంట్. అనదర్ మస్టర్డ్, బ్లూ అండ్ డార్క్ రెడ్, ఆల్మోస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. వెరీ డిఫరెంట్ కలర్స్ అండ్ లిటిల్ చేంజ్ ఇన్ ద ప్యాటర్న్. అండ్ పైన కింద వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్. అండ్ మధ్యలో వచ్చేసి మనకు మస్టర్డ్ మీద రెడ్, yellow అండ్ గ్రీన్ అండ్ డిఫరెంట్ కలర్స్, మల్టీ కలర్స్తో అయితే కంప్లీట్గా ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో అయితే కంప్లీట్గా డిజైన్ అయితే ఉంది. అండ్ కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ డార్క్ పింక్ అండ్ రెడ్ మధ్యలో ఉందన్నమాట ద కలర్ కాంబినేషన్. సో వెరీ బ్రైట్ అండ్ వెరీ నైస్ కలర్ కాంబినేషన్.
ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ. అండ్ బ్యూటిఫుల్ కలంకారీ స్టైల్ పళ్ళు, కంప్లీట్లీ కాంట్రాస్ట్. అండ్ దీనికి వచ్చేసి బ్రైట్ కాంబినేషన్లో బేజ్ అండ్ రెడ్ కలర్లో అయితే ఇలా వచ్చేసింది. సో దిస్ ఇస్ ది బ్లౌజ్. సో అనదర్ బ్రైట్ గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ అండి. సో దీనికి వచ్చేసి మనకు సిమిలర్ ప్యాటర్న్లోనే ఫ్లోరల్ ప్రింట్, లిటిల్ చేంజ్ ఇన్ ద ప్యాటర్న్. సో మీరు పర్టికులర్గా చూస్తేనే ఆ చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ అన్నది అబ్జర్వ్ చేయగలుగుతారు. బార్డర్ స్టైల్ ఫర్ ఫ్యూ వి కెప్ట్ ఇట్ ద సేమ్ అండ్ ఫ్యూ మనం చేంజ్ చేసాము. అగైన్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బార్డర్, పైన కింద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. అండ్ లైట్ పెసర్గింజ కలర్ అనమాట ఇది. పెసర్గింజ కలర్ మీద బ్లూ, గ్రీన్, డార్క్ గ్రీన్ కాంబినేషన్తో కంప్లీట్గా ఫ్లోరల్ థీమ్లో అయితే డిజైన్ అన్నది వచ్చేసింది. అండ్ కింద వచ్చేసి డార్క్ బ్లూ మీద మనకు కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చేసింది. ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ. అండ్ పళ్ళు కాంట్రాస్ట్ డార్క్ బ్లూ, పెన్ కలంకారీ పీకాక్ స్టైల్. అండ్ దీనికి వచ్చేసి బేజ్ మీద బ్లూ కలర్ పీకాక్ బ్లూ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఆల్ దీస్ సారీస్ ఏవైతే ఇప్పుడు నేను చూపించానో కాస్ట్ ఈజ్ 1150. దిస్ అ ప్యూర్ కాటన్ కలంకారీ ప్రింటెడ్ సారీస్, మల్టీ కలర్స్ అయితే మనం చేపించాము. సో నేను ముందు చెప్పినట్టు ప్యూర్ సిల్క్ మీద ఏదైతే చేపించామో సిమిలర్ ప్యాటర్న్లో అయితే చేపించాము. బట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ సీజన్ వీఆర్ గివింగ్ 10% ఆఫ్. సో ఎవరైతే కావాలనుకుంటారో నవ్ యూ నో వాట్ టు డూ. ప్లీజ్ డూ మెసేజెస్, కాలర్స్, వాట్సాపర్స్. ఆ రామిక్లు విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు అసిస్ట్ యూ. వాట్సాప్ కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైతే స్క్రీన్ షాట్ పంపిస్తున్నారో సో ఇమీడియట్గా బుకింగ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు మేక్ ద పేమెంట్. సో వన్స్ యూ మేక్ ద పేమెంట్ ఇమీడియట్గా డిస్పాచ్ అయితే అయిపోతుంది. ఎవరైతే అవుట్ సైడ్ హైదరాబాద్లో ఉన్నారో యూ కెన్ పింగస్, కాలర్స్ అండ్ వాట్సాప్ కూడా చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన స్టోర్ వచ్చేసి బృందావన్ కాలనీలో ఉన్న బండ్లగూడ జాగీర్లో ఉందంటే ఆన్ ద వే టు మెహదీపట్నం టు టీఎస్పీఏ జంక్షన్ దగ్గరికి వెళ్ళే ఆఫ్టర్ సన్ సిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ బండ్లగూడ జాగీర్ రోడ్. సో ఆన్ ద వే టు చేవెళ్ళ చిలుకూరు రోడ్ అయితే వచ్చేస్తుంది. ఇఫ్ యూ లైక్ our collection, don't forget to pick your favorite from our shelf today. And at the same time, please like, share, subscribe to our YouTube channel Rami Silks. Thank you.